సో వెస్టర్న్ టైప్ వెంట్రలోక్విజం అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మ్యామ్, అంటే వెంట్రలోక్విజం అంటే బేసికల్లీ మీ అందరికీ తెలిసిందే. మా బొమ్మ మాట్లాడుతుంది, బొమ్మ చేస్తుంది. సో పక్కన బొమ్మ పెట్టుకొని మాట్లాడించే ఒక టాలెంట్ ఉంది. బట్ అది వెస్టర్న్ టైప్ ఏంటంటే ఒక కల్చర్, మన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫింగర్, అంటే మనం బొమ్మలు ఎప్పుడు మనం ఒక కోతి బొమ్మే లేకపోతే ఇంకేదో మనిషి బొమ్మ పెట్టుకొని హలో అలా అది కాకుండా, సో వే ఆఫ్ ఎక్స్పోజ్ చేయడం కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాల్తో అవి నాకు ఫారెన్ నుంచి నేను తెచ్చుకోవడం జరిగింది. ఆ టైప్ అంటే వెస్టర్న్ వెంట్రలోక్విజం అంటే ఏం లేదండి. ఇప్పుడు నా దగ్గర బొమ్మ లేకపోయినా కూడా వెంట్రలోక్విజం చేయగలగాలి. అది ఎలా ఉంటుంది, ఇప్పుడు నేను ఒకవేళ కనుక ఈ ఫోన్తో నేను ఎటువంటి సంభాషణ అంటే నేను మాట్లాడగలిగితే హలో హలో యా హౌ యూ యా దేర్ హలో ఎక్కడ, నేను ఫిలిం నగర్లో ఉన్నా, నువ్వెక్కడున్నావు, మెహదీపట్నంలో ఉన్నా. అది ఒక కైండ్ ఆఫ్ ఒక వెంట్రలోక్విజం. అంటే వే ఆఫ్ దగ్గరగా ఉన్నా కూడా మనం ఒక వ్యక్తిని మనం భ్రమ కలిగించవచ్చు ఎట్ ఏ టైంలో. అంటే ఆ టైప్లో అక్కడి నుంచి అంటే అక్కడ వాయిస్, ఆ బ్రెడ్ మాట్లాడితే ఎలా ఉంటుంది, కాఫీలోంచి ఒక వాయిస్, వాటర్ బాటిల్లోంచి అలా ఒక కైండ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. ఒకే వాయిస్ కాదు, మళ్ళీ ఒకే టైంలో ఒక 2 టైప్ ఆఫ్ వెర్షన్స్ వాయిస్, ఒకే గొంతులో 2 వాయిస్లు రావడం. ఓకే, ఒక గొంతుతో ఒక మాట్లాడడం హలో హలో యా యా, అది తీసి పక్కన పెట్టాం హలో హలో యా అయ్యో యా, ఇలా ఒక్కొక్క టైప్. ఇలా ఒక గొంతులో ఒక 3-4 వాయిస్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక 5 ఒకేసారి చేయగలిగితే ఎలా ఉంటుంది అని ఒక టైప్ ఆఫ్లో మేము డిజైన్ చేసుకుని వెళ్తున్నాం. సో ఇది ఎంతవరకు అంటే మాక్సిమం 5 వాయిసెస్ వరకు? 5 వాయిసెస్ ఇంపాసిబుల్ అండి, వరల్డ్లో ఎవరూ చేయలేదు. ఒక 3 వరకు అటెంప్ట్ చేయొచ్చు. జనరల్గా హలో హలో ఇది ఒక జనరల్ వాయిస్, హలో హలో ఇస్ అ ఫీమేల్ వాయిస్. ఇంకొకటి మనకి 3 వాయిస్లు ఉంటాయి. చిన్నప్పుడు మాట్లాడే విధానం ఒకటి, మధ్య వయసులో మాట్లాడే విధానం ఒకటి, ముసలితనంలో ఒకటి. ఆ ముసలితనంలో వచ్చి హలో హలో యా యూ యూ అదొక వాయిస్ తీసుకోవచ్చు ముసలితనం. ఈ 3 వే ఆఫ్ ఒకే ట్రాక్లో మాట్లాడితే ఎలా ఉంటుందో అనేది ఈ వెంట్రలోక్విజంలో ఎక్కువగా మిమిక్రీ శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయన గురుగారు మా వెంట్రలోక్విజాన్ని భారతదేశ వ్యాప్తంగా దానికన్నా ముందున్నారు. కానీ మన తెలుగులో వెంట్రలోక్విజాన్ని మాత్రం మిమిక్రీ శ్రీనివాస్ గారు ఎక్కువ ప్రభావితం చేయడం జరిగింది మా లాంటి ఆర్టిస్ట్ని. ఆయన చాలా కైండ్ ఆఫ్ వెంట్రలోక్విజమ్స్ చేసి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలంటే మాలాంటి యూత్ ఇంకా దాని మీద ఇప్పుడు కొన్ని ఆర్ట్స్ మొత్తానికి అంతరించిపోయినాయి. ఇప్పుడు అసలు ఎవరికి కూడా తెలియదు. ఒక జానపదం కానీ, ఒకప్పుడున్న జానపదాలు ఇప్పుడు లేవు, ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు ఇప్పుడు లేవు. దాని తర్వాత ఉగ్గు కథ చెప్పడం ఎవరు లేరు. అలాంటి కొన్ని కైండ్ ఆఫ్ అరుదైన కళలో ఇదొక కళ. మిమిక్రీ కూడా ఒక కళ, వెంట్రలోక్విజం కూడా కళ. మిమిక్రీ అంటే ఏదో ఇమిటేట్ చేయడం, అది ఎంత దానికి ఒక కోర్స్ ఉంది, దానికి విశ్వవిద్యాలయం ఉంది, దాంట్లో కూడా మనం చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు అనే స్థాయిని ఒక చిన్న జాబ్ ఓరియంటెడ్గా కూడా తీసుకొచ్చిన గొప్పవాళ్ళు వీళ్ళంతా, మిమిక్రీ శ్రీనివాస్ గారు. మీ టాలెంట్ అయితే అమేజింగ్, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ.